2026 జనవరి వేళ ఆ నలుగురి రహస్య భేటీ టాక్ ఆఫ్ ది డేగా మారింది. అందరూ కాంగ్రెస్ పాతకాపులే కావడం ఓవైపు, నైని కోల్ బ్లాక్ల రగడ నడుస్తుండడం మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయం ఇంకోవైపు. వెరసి ఈ సీక్రెట్ మీటింగ్ అటు పార్టీ ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సింగరేణి టెండర్ల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పీకల్లోతు కూరుకుపోయిన క్రమంలో ప్రజాభవన్లో జరిగిన నలుగురు కీలక మంత్రుల సమావేశం సారాంశం ఏమై ఉంటుందా అని కాంగ్రెస్ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు కలిసి రాజ్భవన్ లో జరిగిన ఎడ్ హోమ్ నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. నైని కోల్ బ్లాక్ టెండర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో నలుగురు మంత్రులు అనేక కీలక విషయాలు చర్చించారని వినికిడి. బొగ్గు టెండర్ల ఆరోపణల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, అంతర్గత సమాచారం బయటకు పొక్కుతుండడం తదితర విషయాలపై వాళ్ళు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల ఆరోపణలు, మరోవైపు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్, ఇంకోవైపు కోల్ ఇండియా అధికారుల విచారణ. వీటన్నింటి అంశంలో సింగరేణి అంశానికి సంబంధించి లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం.